మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. మచ్చ తొలుగుతుందంటండి. మన్యంలో తగ్గిన గంజాయి సాగు. వైకాపా పాలనలో 11,000 ఎకరాల్లో సాగు ఇప్పుడు దాదాపు లేనట్టే ఫలితం ఇస్తున్న ఈగల్ పోలీస్ విభాగ చర్యలంటండి. మొత్తం 375 గ్రామాల్లో మార్పు తీసుకొచ్చారంట. విశాఖ, మన్యం, చింతపల్లి, జీ మడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి ఇలా 375 గ్రామాల్లో గంజాయి సాగుకు హాట్స్పాట్ లాగా ఉండేవంటండి. ఇవి 10,256 మంది రైతులకు నిమ్మ, అవకాడో, జీడి, కొబ్బరి, డ్రాగన్, జామ ఇలా తదితర మొక్కలు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటండి వాళ్ళకి. జనవరిలో 70 అన్నా క్యాంటీన్లు అంటండి. అసెంబ్లీ స్థానానికి 1 చొప్పున ప్రారంభించేందుకు సన్నాహాలు. ఇప్పటికే పట్టణ నియోజకవర్గాల్లో నిర్వహణ అంటండి. ఇంక 100 రూపాయలతో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ గ్రామ వార్డు సచివాలయంలో త్వరలో ప్రారంభం. ఇక సేఫ్ జోన్ కోసం చూసుకోవద్దని పెద్ద లక్ష్యాలు పెట్టుకుని సాధించాలి అని. అంతరిక్ష, రక్షణ, సాంకేతిక రంగాల్లో గణనీయ పురోగతి. వాటిలో అవకాశాల కోసం ఐఐటీలోనే చదవక్కర్లేదు అని ఈనాడుతో బోస్టన్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ కోటా సుబ్రహ్మణ్యం గారు తెలిపారండి. దేశంలో మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఏఐ, ఏఆర్ను అన్ని స్థాయిలకు తీసుకువెళ్తున్నారు. అంతరిక్ష రంగంలోనూ గణనీయంగా పురోగతి కనిపిస్తుంది. కానీ చాలామంది చిన్న ఉద్యోగులతోనే సరిపెట్టుకుంటున్నారు. సురక్షిత మార్గం చూసుకుంటున్నారు. ఆ ఆలోచన ధోరణి మారాలి. పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ఆ దిశగా పయనించాలంటండి. ఇక స్టెల్త్ విమానాలు దొరికిపోతాయంటండి. భారత్ తొలి ఫాంటనిక్ రాడార్ సిద్ధం చేసింది. రక్షణ పరిజ్ఞానంలో భారతీయ కీలక మైలురాయిని సాధించింది. శత్రువులు గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టేందుకు కీలక టెక్నాలజీని సమకూర్చుకుందంటండి. తొలిసారి ఫోటానిక్ రాడార్ను రూపొందించింది. తద్వారా అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. రాడార్లో ఏమార్చే స్టెల్త్ యుద్ధ విమానాలను ఇది ఇట్టే పసిగడుతుంది. శత్రువుల ఎలక్ట్రానిక్ జామింగ్ యంత్రాలకు ఇది లొంగదు. బెంగళూరులోని డిఆర్డిఓకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్లో దీన్ని అభివృద్ధి చేశారంటండి. ఇక పురమిత్ర యాప్ సమస్యలకు చెక్ అంట. ఫోటో అప్లోడ్ చేస్తే 24 గంటల్లో పరిష్కారం. పెద్దవైతే 3 నుంచి 15 రోజుల్లో చర్యలు. 3.5 నెలల్లో 9,889 సమస్యలు తీర్చిన అధికారులు అంటండి. విజయవాడ పటమట్లో పాడైన కల్వర్టర్ కారణంగా మురుగునీరు నిలిచిపోవడంతో ఏడాదిగా ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. 2 నెలల క్రితం స్థానికుడు దుర్గారావు ఆ పరిస్థితుల్ని ఫోటో తీసి పురమిత్ర యాప్లో అప్లోడ్ చేశారు. నగరపాలక సంస్థ అధికారులు పాడైన కల్వర్టర్ 10 రోజుల్లో మరమ్మతులు చేయించి మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపారంటండి. ఇక గడువులోగా పరిష్కారం చూపించకపోతే అధికారులదే బాధ్యత అంటండి ఇది. ఇక జలాశయానికి ప్రమాదం ఏమీ లేదు. శ్రీశైలం ఫ్లుంజ్ ఫూల్లో గొయ్యతో విద్యుత్ కేంద్రాలకు పునాదులకు ముప్పంట. ప్రభుత్వ సలహాదారుడు కన్నయ్య నాయుడు తెలిపారండి ఈ మాట. ఇక పెరుగుతున్న నీటి మట్టం. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జోరాల సుంకేసుల నుంచి 176,000 క్యూసెక్ల ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879 అడుగులు చేరింది. ఇక రైతుల గోడు వింటే మేలు అంట. అభ్యంతరకర భూముల్లో వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లతో ఇక్కట్లు, రిజిస్ట్రేషన్లు కాక కాళ్ళరిగేలాగా తిరుగుతున్న రైతులు. కూటమి ప్రభుత్వం చొరవ చూపితేనే పరిష్కారం అంటండి. అవసరానికి ఉపయోగపడక రైతుల అవస్థలు అంటండి. భూములు బదిలీ కాక పీటముడి. కక్షతో పట్టించుకొని వైకాపా ప్రభుత్వం. ఇక ఆగస్టు 27 నుంచి వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు అంటండి చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో. ఇక రాజు విఘ్నేశ ఫౌండేషన్ సంచాలకుడు ఆనందరాజు గారు కన్నుమూశారంటండి. 3 అంతస్తుల నయా పార్కింగ్ సముదాయం. ఒకేసారి 500 కార్లు, 2,000 బైకులకు చోటు. యనమల కుదురులో ఓ భక్తుడు దాతృత్వం అంటండి. యనమల కుదురు శివాలయం వద్ద నిర్మిస్తున్న 3 అంతస్తుల పార్కింగ్ సముదాయం గురించి రాశారండి. అన్నప్రసాద వితరణకు రామలింగేశ్వర సన్నిధిలో నిర్మిస్తున్న భవనం. ఇక నగరాల సామాజిక వర్గీయులు బీసీడీ ధృవీకరణ పత్రాలు అందిస్తామని మంత్రి సవిత గారు తెలిపారండి. 800 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత. అల్లర్లు సృష్టించేందుకే వైకాపా నేతల కుట్ర అని ఎమ్మెల్యే దూళ్లపాళ్ల నరేంద్ర కుమార్ గారు తెలిపారండి. ప్రతి నియోజకవర్గంలో బీసీ భవనం నిర్మిస్తామని బీసీల ఆత్మగౌరవ సభలో మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అన్నారండి.
బాలుడి చికిత్సకు దాతల ఆర్థిక సహాయం ఒకరోజే 1,60,000 అందజేతంటండి. ఇక ఇప్పటికే 3 లక్షల టన్నుల మామిడిని సేకరించినట్లు కర్ణాటకతో పోలిస్తే ఇక్కడే మెరుగైన విధానం ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు గారు తెలిపారండి. జగన్కు తోతాపూరి అంటే ఏంటో తెలుసా అని దండయాత్రగా వెళ్తే సమస్యలు తెలుస్తాయా మంత్రి సత్యకుమార్ గారు నిలదీశారండి. ఆలయాలు ఎత్తు పెంచుతున్నారు. తమిళనాట రోడ్లకు దిగువకు వెళ్లిన 100 ఏళ్ల నాటి ఆలయాలు భారీ వర్షాలు వరదలతో పూజా కార్యక్రమాలకు అంతరాయం. పునాదుల వరకు తవ్వి మళ్లీ నిర్మిస్తున్న ఓ సంస్థ అంటండి. ఇక భద్రతా మండలిని సంస్కరించాల్సిందని బ్రిక్స్ వేదికగా ప్రధాని మోడీ గారి పిలుపు. బ్రెజిల్లో ప్రారంభమైన శిఖాగ్రి సదస్సు పహల్గాం దాడిని ఖండిస్తూ రియో ప్రకటన అంటండి. హాజరు కాని చైనా, రష్యా, ఇరాన్, ఈజిప్ట్ అధ్యక్షులు. ఉగ్రవాదులపై ఆంక్షలకు సంకోచించవద్దని సుంకాల ఏకపక్షం పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారండి. ఇక కాజేస్తుంటే కాపాడే వారేరని శ్రీకాకుళం జిల్లాలో భూముల కబ్జాకు తెగబడిన వైకాపా నాయకులు అన్నదాతలపై దౌర్జన్యానికి దిగిన వైనం. తట్టుకోలేక భార్యతో కలిసి ఓ రైతు ఆత్మహత్యాయత్నం. ఫిర్యాదులను పట్టించుకునే అధికారులు అంటండి. ఇక మాదక ద్రవ్యాల కేసులో వైద్యుడి అరెస్టు. కొకైన్ వాడుతున్నట్లు అంగీకరించిన డాక్టర్ అంటండి విశాఖపట్నంలో. ఇక జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై ట్రోలింగ్ను తీవ్రంగా ఖండిస్తున్నామని న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదు అని ఏపీ బార్ కౌన్సిల్ తెలిపిందండి. భోగాపురం చుట్టూ భారీ ప్రాజెక్టు అంట. పర్యాటక పారిశ్రామిక ప్రగతికి ఊతం. మారనున్న విమానాశ్రయ పరిసరాల రూపురేఖలు అంటండి. ఇక ఇటీవల నిశ్చితార్థం అంతలోని విషాదం అంట. ప్రమాదశాత్తు తుపాకీ పేలి జవాన్ మృతి. ఇక కుక్కను ఢీకొని నిలిచిన వందే భారత్ ట్రైన్ అంటండి చీరాల్లో. దోమలపై సాంకేతిక అస్త్రం. సెన్సార్తో గుర్తింపు. డ్రోన్లతో రసాయనాలు పిచికారి. 6 నగరాల్లో ప్రయోగాత్మకంగా త్వరలో అమలంటండి. ఇక రేపటి నుంచి DCHSలకు ప్రత్యేక శిక్షణ. 10 ఏళ్ల అనంతరం తొలిసారిగా ఈ కార్యక్రమం. ఇక మత్స్యకార క్లస్టర్కు అంతర్జాతీయ ఇంధన సామర్థ్య సాంకేతిక అంటండి. సీనరేజ్ గుత్తేదారు కోసం గనుల శాఖ అడ్డగోలు నిర్ణయాలు. బకాయిలు 27 కోట్లు సర్దుబాటు. బ్యాంకు గ్యారంటీగా జిరాక్స్ కాపీ ఇచ్చిన అనుమతి అంటండి. ఇక ప్రైవేటు వైద్య కళాశాలల మాయాజాలం. అదనపు కోర్సులు సీట్ల అనుమతి వెనక అవినీతి బాగోతం అంటండి. ఇక యాదగిరిగుట్టలో తొలి ఏకాదశి వేడుక ఘనంగా జరిగిందంటండి. ఆర్థిక సంస్కరణ బాటలు. విద్యుత్ సంస్థలు కొత్త అప్పులకు వెళ్లకుండా దిద్దుబాటు చర్యలు. వడ్డీ రేటులో 1.5% తగ్గడంతో ఏటా 250 కోట్ల ఆదా అవుతుందంటండి. ఇక భవిష్యత్తుపై ఆశలు కలిగించేలాగా న్యాయం అందించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రనాథ్ గారు తెలిపారండి. ఇక రైల్వే ప్లాట్ఫామ్పై హెయిర్ క్లిప్లు చిన్న కత్తితో ప్రసవం చేశారంటండి. అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ను ఆ భవనం నుంచి ఖాళీ చేయించండి అని కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాసిందండి. టెక్సాస్లో కొనసాగుతున్న వరద బీభత్సం. 70కు చేరిన మృతుల సంఖ్య. కొత్త పార్టీ ప్రకటించిన మస్క్ అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తానని వెల్లడి. ఇక 60,000 మొక్కలు నాటిన అస్సాం ఉపాధ్యాయుడంటండి. అట్టహాసంగా దలైలామా పుట్టినరోజు వేడుకలు. పలు దేశాల ప్రతినిధులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టిన UAE. అధికారాలను బదలాయిస్తున్న జిన్పింగ్. బాధ్యతల పంపిణీ అన పదవి విరమణ అని ఇక్కడ రాశారండి. భారత్లో రాయిటర్స్ ట్విట్టర్ ఖాతా నిలిపివేత పునరుద్ధరణ. ఎర్ర సముద్రంలో నౌకపై గ్రెనేడ్ దాడి. చెలరేగిన మంటలు. రఫేల్పై చైనా దుష్ప్రచారం అంటండి. స్వీయ యుద్ధ విమానాల అమ్మకాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు. ఇక బీహార్ని దేశ నేర రాజధానిగా మార్చేశారని సీఎం నితీష్ కుమార్పై మండిపడ్డ రాహుల్ గాంధీ. ప్రజలు ఎదురు తిరిగితే బీజేపీ వెనకడుగొస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే గారు వ్యాఖ్యానించారండి. ఇక బ్యాంక్ ఆఫ్ లండన్ పక్కనే చైనా కొత్త ఎంబసీ నిర్మాణం. గూఢాచార్యం కోసమేనంటూ డైలీ మెయిల్ కథనం అంటండి. ఇక హత్యాయత్నం కేసులో గుజరాత్ ఆప్ ఎమ్మెల్యే అరెస్టు. ఫోన్తో ముఖ స్కానింగ్. వెంటనే రేషన్. దేశంలో మొదటి రాష్ట్రంగా హిమాచల్ అంటండి. F-35 ఫైటర్ జెట్ మరమ్మతుకు కేరళ చేరుకున్న బ్రిటన్ ఇంజనీర్లు. రప్పా ఫ్లెక్స్ ఎక్కడ ముద్రించారు? అనుమతి లేని కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నారని వైకాపా మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించిన పోలీసులు అంటండి. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు హాజరయ్యారండి నిన్న. ఇక అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులను రప్పా సినిమా అని ప్రతి కార్యకర్త ఓ బుక్ తెరవాలని వైకాపా వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారండి. ఇక నాయకత్వం అంటే పదవులు కాదు వ్యక్తిత్వం అని రప్పా డైలాగ్ను సమర్థించడం బాధాకరం. ఇలాంటి నాయకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వలస కృష్ణమూర్తి, అంజలి లక్ష్మి పుస్తకావిష్కరణ అంటండి. ఇక జగన్ పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతి. బనకచర్లపై చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారండి.
పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేశారు. ఇక రైతులకు అండగా ఉంటామని శంకర్ గారు తెలిపారండి. కర్రేడులో ఐలు బృందం పర్యటన, స్త్రీనిధి వాయిదాలు నేరుగా చెల్లించవచ్చంట. వచ్చే నెల నుంచి రికవరీ యాప్లో అందుబాటులోకి. మహారాష్ట్ర తెలుగు పాఠ్యపుస్తకంలో తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడి గేయం అంటండి. ఇక 42 మందికి చేరిన సిగాచి ప్రమాద మృతులు. వైభవంగా ముగిసిన తానా సభలంటండి. పట్టాలెక్కిన క్రిస్ సిటీ పనులు. ఓ పక్క భూసేకరణ, మరోవైపు మౌలిక వసతుల కల్పన. 2027 ఫిబ్రవరి కల్లా పూర్తికి చర్యలు. దలైలామా శాంతికి ప్రతిరూపమని ప్రధాని మోడీ గారు తెలిపారండి. ఇక ప్రభుత్వ పథకాలు కనిపించడం లేదని వైకాపా నేతలకు మంత్రి సంధ్యారాణి గారు ప్రశ్నించారు. తోటపల్లి రిజర్వాయర్ నీటిని విడుదల చేశారండి. విద్యకు బ్రాండ్ అంబాసిడర్లుగా మా స్టార్స్ అంట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారండి. తిరుమలలో రాత్రి అన్నప్రసాదంలోనూ వడలు పెడతారంటండి. ఇంకా దుర్గమ్మ చెంత తొలి ఏకాదశి సందడి నిన్న. నీడను నమ్మని ట్రంప్ అంటండి. అందుకే శత్రువులు అవుతున్న మిత్రులు, అందరితోనూ వివాదాలే. తాజాగా ఆ జాబితాలోకి మస్క్ వెళ్ళారండి. ఇక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వల్లే భారత్లో కాశ్మీర్ భాగమైందని అమిత్ షా గారు తెలిపారండి. వారసుడి నిర్ణయాధికారం దలైలామాకు లేదు అని చైనా తెలిపింది. ఈ పాన్ కార్డు డౌన్లోడ్, ఈమెయిల్తో జాగ్రత్తగా ఉండండి అని కేంద్రం హెచ్చరిక జారీ చేసిందండి. జమిలీ ఎన్నికల భావన రాజ్యాంగబద్ధమైనదేనని బిల్లులోని పలు అంశాలపై మాజీ సీజేఏలు ఆందోళన. మా సేవల్ని విస్తృతంగా ఉపయోగించుకోండి అన్ని రాష్ట్రాల పోలీసులకు నాట్ గ్రేడ్ పిలుపునిచ్చిందండి. ఎలక్ట్రిక్ బస్సులు, హైపర్ లూపులతో విప్లవాత్మక మార్పులంటండి గడ్కరీ గారు తెలిపారు. ఇక బీహార్లో ఓటర్ల జాబితా పునశ్చరణ ఉత్తర్వులను పక్కన పెట్టండి అని సుప్రీంకోర్టులో పిటిషన్లు అంటండి. ఆ ప్రక్రియల్లో మార్పులు లేవని ఎన్నికల సంఘం స్పష్టీకరణ. రైలు వెళ్తుండగా స్లీపర్స్ మధ్యలో బాలుడు అంటండి రీల్స్ కోసం. ఇక సిఏ ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ ఫలితాలు విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం అంటండి. సమాచారం కోసం 80,000 చెల్లింపులు, 40,000 పేజీలతో సమాధానం వచ్చిందంటండి. ప్రజా ఆరోగ్య శాఖకు సంబంధించిన వివరాల కోసం హర్యానాకు చెందిన వ్యక్తికి ఆయుధాలు వదిలేయాలంటే ఇజ్రాయిల్ వైదొలగాల్సిందని హెజ్బొల్లా తెలిపిందండి. గుజరాత్లో 700 మెగావాట్ల అణు రియాక్టర్లకు లైసెన్స్ మంజూరు చేసిన ఏఐఆర్బి అంటండి. ఇంకోసారి సాక్షులు చూద్దామండి. రెడ్ బుక్, రెడ్ సిగ్నల్ అంట. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యల కేసులు. సుప్రీం కీలక తీర్పును దర్యాప్తు అధికారి పాటించారా లేదా అన్నది పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలతో పోలీసులు వణకంటండి. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులు సుప్రీం తీర్పును గుర్తు చేసిన హైకోర్టు. ఇక మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ పంపుతుండడంపై విస్మయం. కాకీల అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై కన్నెర్ర. సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులకు తెర. ఏడాదిగా అక్రమ కేసులతో వేధించిన పోలీసులు అంటండి. పౌరుల భావ ప్రకటన హక్కును కాలరాస్తును అణచివేతలు. ఏడాదిగా ఏకంగా 822 మందికి నోటీసులు, 253 మంది అక్రమ కేసులు, 86 మంది అక్రమంగా అరెస్టు. హైకోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం, జాతీయ స్థాయిలో చర్చ. ఇక న్యాయ వ్యవస్థపై దాడి. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై ట్రోలింగ్ను తీవ్రంగా ఖండిస్తున్నామని కారకులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించారు. న్యాయమూర్తుల వ్యక్తిత్వ హననాన్ని సహించేది లేదని, న్యాయ వ్యవస్థ స్వతంత్ర విషయంలో రాజీ లేదు, దురుద్దేశపూర్వకంగా సాగించే దాడులు, దోషణలపై డీజీపీ నేతృత్వంలో ప్రత్యేక విభాగం అంటండి. కారకులపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు, హైకోర్టును కోరుతూ బార్ కౌన్సిల్ తీర్మానం. ఇక ఖజానాపై ప్రైవేటు వ్యక్తుల అధికారమా అని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా, ఆ స్థాయికి ఎందుకు దిగజారారో ప్రజలకు చెప్పాలి అని చంద్రబాబు సర్కారుకు మాజీ మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ సవాలు. ఆ అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వకపోవడం బాధాకరం అని తెలిపారండి. ఇక మన రైతుకు 6.4 లక్షల కోట్లు కావాలంటే అప్పుడే వాతావరణ మార్పులపై సమర్థ పోరు. రాజధాని అప్పుల్లో 991 కోట్ల మళ్లింపు తక్షణమే సిఆర్డీఏ ఖాతాలో జమ చేయాలని ప్రపంచ బ్యాంక్ ఏడీబీ హడ్కు ఆదేశం. దీంతో 245 కోట్లు విడతల వారీగా సర్కారు జమ. ఇంకా 745 కోట్లు జమ చేయని ప్రభుత్వం. పోలవరం నిధులు ఇదే తరహాలో పక్కదారంటండి. ఇక ఇండోసోల్పై కుట్ర, భూసేకరణ కోసం ప్రభుత్వానికి 500 కోట్లు చెల్లింపు. ఇంజనీరింగ్, డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులు ఇప్పటికే సుమారు 1,200 కోట్ల వ్యయం. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే భూసేకరణ జరిపి ఇండోసోల్ను అక్కడి నుంచి బయటకు పంపడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఇండోసోల్కు కేటాయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో కేటాయించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఏమిటి? ఈ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం వయోబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది.
రైతులు వ్యతిరేకించే ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టాలని కోరడం దురుద్దేశం కాదా? ఇప్పటికే 1 గిగావాట్ సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైన ఇండోసోల్ను అక్కడి నుంచి తరిమేయడం ఏమిటి? నిజానికి పరిశ్రమకు తోడ్పాటు అందించే ఉద్దేశం ఉంటే మామిడి పంటకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉలవపాడులో భూమి కేటాయిస్తారా? ఇప్పటికే కంపెనీ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకున్న ఇండోసోల్పై ఇది కుట్ర కదా అని రాశారండి. ఇక ఉద్యోగులు పూర్తిగా మోసపోయారంట. ఐఆర్ లేదు, పీసీఆర్ ఊసే లేదు, 9 హామీల్లో 1 అమలు చేయలేదు, ఉద్యోగుల్ని దారుణంగా అవమానిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అంటండి. ఇక పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన, అసభ్య పదజాలంతో దూషించి దురుసుగా ప్రవర్తించారని పోలీసులపై బంధువుల ఆరోపణ. అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన. పోలీసుల తీరు నిరసిస్తూ కడప చెన్నై రహదారిపై బైఠాయింపు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. ఏఐతో నిండు 150 ఏళ్లు కృత్రిమ మేత సహాయంతో జన్యు మార్పిడి, వైద్య రంగంలో పరిశోధనలు వేగవంతం, శరీరం లోపలికి వెళ్ళి కణాల స్థాయి రిపేర్ చేసి నానో బోట్లు అందుబాటులోకి తీసుకొస్తారంటండి. ఇక మనిషి మెదడులో సమాచారాన్ని బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా 150 ఏళ్ళు కాదు కానీ నిండు 100 ఏళ్ళు జీవించే ఛాన్స్ ఉందని మరికొందరు శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ఇక బెంగళూరుకు హైస్పీడ్ క్యారిడార్, నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు నిర్మించే రహదారిపై బెంగళూరు వరకు కొనసాగింపు, 2 సెక్షన్లుగా రోడ్డు నిర్మాణానికి నిర్ణయం, 2 డిపిఆర్కు టెండర్లు ఖరారు, గంటకు 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలాగా రోడ్డు నిర్మాణం, తొలుత 6 లేన్లు, భవిష్యత్తులో 8 నుంచి 12 లేన్లు. ఇక డిజిటల్ హైవేలు అంటండి, జాతీయ రహదారులు ఇక స్మార్ట్గా, రోడ్డుపై ఏఐతో కూడిన సీసీ కెమెరా ఏర్పాటు, రాష్ట్ర పోలీసులు రవాణా శాఖ అనుసంధానం, ప్రమాదాలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్కు లొకేషన్, కిలోమీటర్ నెంబర్తో సహా వివరాలు, వీడియోతో సహా పంపనున్న నిఘా కెమెరాలు, వెంటనే అక్కడికి వెళ్ళి సహాయం అందించనున్న సిబ్బంది. నాగ్పూర్ హైదరాబాద్ హైవేపై మొదలైన పనులు. తర్వాత ఖమ్మం, దేవరపల్లి, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, రాయచూరు మార్గాల్లో అమలు. ఇక ఫస్ట్గా కొట్టేయాలని గనుల శాఖలో సరికొత్త సమస్య, ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానాలతో ఆటలంటండి. అస్మదీయ కాంట్రాక్టర్లకు దరఖాస్తులు అప్లోడ్, మరొకరు దరిదాపుల్లోకి ఉండకుండా సర్వర్ డౌన్, 48 గంటల పాటు సాగిన సాంకేతిక సమస్య, 2 కింద స్థాయి అధికారులు బరితెగింపు, ప్రభుత్వానికి తప్పుదోవ పట్టించే వైనం, చర్యలు తీసుకోవాలనే సర్కార్కు ఫిర్యాదులు అంటండి. సాంకేతిక సమస్య తలెత్తిందా, సృష్టించారా? సమస్య వచ్చింది అనుకుందాం, 2 గంటల పాటు పరిష్కరించగలిగిన పరిస్థితి ఉంటుందా? 100,000 కోట్ల ఆదాయం, లీజులు ఇచ్చే గనుల శాఖలో సర్వర్లు ఇలా పడకేశాయి అంటే అర్థం ఏమిటి అని అసలు ఏం జరిగిందని రాశారండి. ఇక అలు రావట్లేదంట, 2వ తరగతి పాఠ్య పుస్తకాలు చదవలేరు, లెక్కలు చేయలేరు, ఎక్కాలు అసలే రావు. 3 నుంచి 8 తరగతి వరకు ఇదే దుస్థితి. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు తీసుకట్టు. ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి మరీ దారుణం. ప్రైవేటు బడుల్లో విద్యార్థులు అంతంత మాత్రం. జాతీయ సగటుతో పోలిస్తే వెనకబడిన రాష్ట్రం. అసర్ ఫరేక్ సర్వేలపై విద్యాశాఖ సమీక్ష అంటండి. ఇక శ్రీశైలానికి భారీ వరద, ఎగువ నుంచి 186,000 క్యూసెక్లు రాక 879 అడుగులు చేరిన నీటి మట్టం. ఇక తోతాపూరికి తోడ్పాటు, ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ మద్దతు. రైతులు అడక్కముందే కిలోకు ₹4 సబ్సిడీ. ఎన్ని టన్నులకైనా రాష్ట్ర ప్రభుత్వం సహాయం. తోతాపూరి సేకరణకు 130 కోట్లు ఇవ్వండి కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ. ఇక తమిళనాడు నాగరికతపై రాజకీయం, కల్లడి నాగరికతపై ఎడతగని వివాదం. ఆ నాగరికత 2800 ఏళ్ల కన్నా మొదటిదని పరిశోధనలో తేలిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో తప్పులున్నాయంటూ నిలిపివేసిన కేంద్రం అంటండి. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. సంపూర్ణ ప్రక్షాళనే, పాలనా వ్యవస్థలో ప్రతిభకు పెద్దపేట, ఐఏఎస్ల బదిలీకి రంగం సిద్ధం, నేడో రేపో నిర్ణయం. సమర్థతే గీటు రాయి, 17 మంది సీనియర్లకు స్థానచలనం, 12 మంది కలెక్టర్లు మార్చే అవకాశం, సమర్థులకు కీలక పోస్టులు, ఐపీఎస్ల పోస్టింగ్లలోనూ మార్పు అంటండి. పరిపాలన మరింత ప్రగతిశీలం, ప్రజాహితం. ఇక ప్రభుత్వ బడు పిల్లలకు రవాణా ఛార్జీల నజరానా, నెలకు ₹600, 3 నెలలకోసారి 1800 చెల్లింపు, కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉండే 5వ తరగతిలోపు విద్యార్థులకు వర్తింపు, 3 కిలోమీటర్ల కన్నా దూరంగా ఉండే 6, 7, 8 తరగతి విద్యార్థులకు ఛాన్స్. కూటమి ప్రభుత్వ సమర్థ విధానం అంటండి. ఇక మద్యం రేట్ల మార్ఫింగ్ అంట, దోపిడీ, గ్యాంగ్ ట్యాంపరింగ్, నచ్చిన రేట్లతో స్టిక్కర్లు, ఎంఆర్పీ ఉన్న చోట అతికించి మోసం, కోట్లు దోచుకుంటున్న వ్యాపారస్తులు చూసి చూడనట్టు అబ్కారీ అధికారులు అంటండి. షాపులో తనిఖీ లేదు, కేసులుండవు. ఇక ఏ టెక్నాలజీతో కట్టడి, దోమలుండవు, రోగాలు రావు, ప్రజారోగ్య పరిరక్షణ, అత్యాధునిక సాంకేతిక డీప్ టెక్నాలజీ వినియోగం, స్మార్ట్ దోమల నిఘా వ్యవస్థతో ప్రయోగం, డ్రోన్లు, సెన్సార్లు, హీట్ మ్యాప్, ట్రాప్స్తో నియంత్రణ. విశాఖ, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, కర్నూలు హైవే
నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ పురపాలక శాఖ చర్యలంటండి. ఇక వణుకుతున్న హిమాచల్, క్లౌడ్ బరస్ట్తో ఆకస్మిక వరదలు, 75 మంది మృతి, పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, 4 రోజులుగా ఇదే పరిస్థితి అంటండి. బనకచర్ల మా హక్కు అని గోదావరిలో వాటా 1238 టీఎంసీలు, ఏటా సగటున 2500 టీఎంసీలు కడలపాలు. వారు లేవనెత్తిన సందేహాలు నివృత్తి లక్ష్యంగా తుది మెరుగులు దిద్దుతున్న జలవనరుల శాఖ అంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై 12కు పైగా దేశాలతో భారత్ చర్చలు. ఇక పసిడి సమ్మేళనపై ఆంక్షలతో ఎలక్ట్రానిక్స్ తయారీదారులకు కష్టాలంటండి. వర్షాకాలంలోనూ పర్యటనలకు సై, మాన్సూన్ ట్రావెల్స్పై యువత ఆసక్తి అంటండి. ఇక ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో 50,000 ఉద్యోగాలు, జూన్లో విద్యుత్ కార్ల విక్రయాలు పెరిగాయంటండి. శ్రీరామ్ ఫైనాన్స్ మొబిలిటీ నివేదించింది. ఇక ఏమి పోర్ట్ఫోలిటిక్ 3,000 కోట్ల ఐపీఓ అంటండి. ఇక వికసిత్ భారత్కు ఏటా 10% ఆర్థిక వృద్ధి అవసరమని సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మొమాని తెలిపారండి. వరుసగా 3వ నెల ఎఫ్పిఐలు పెట్టుబడులు జోరు. ఇక ఈ వారం కూడా సూచీలు పెరిగే అవకాశం ఉందంట. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం కీలకం. 10న టీసీఎస్ ఫలితాలపై దృష్టి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లు రాణించవచ్చు. సిమెంట్, వాహన షేర్లకు ప్రతికూలత విశ్లేషకుల అంచనా అంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. టెక్నీషియన్ పోస్టుల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన వెలువడించింది. దేశవ్యాప్తంగా 6,238 ఖాళీలు. వీటిలో గ్రేడ్ 3లోనే 6,055 పోస్టులు అంటండి. 10వ తరగతి తర్వాత నిర్దేశిత ట్రేడ్లో ఐటీఐ పూర్తి చేసుకున్న వారు ప్రయత్నించవచ్చు. గ్రేడ్ 1 ఖాళీలకు డిప్లొమా, బీఎస్సీ, బీటెక్తో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ప్రతిభతో నియామకాలు ఉంటాయి అంటండి. ఇక కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1,340 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రిక్ బ్రాంచులు డిప్లొమా, ఇంజనీరింగ్ చదివిన వారికి ఇదో మంచి అవకాశం. ఇక విద్యార్హతలు సివిల్, మెకానిక్, ఎలక్ట్రిక్ బ్రాంచులు డిప్లొమా డిగ్రీ చేసి ఉండాలి. పోస్టును బట్టి 18 నుంచి 32 ఏళ్ళ మధ్యలో ఉండాలంటండి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 21 జూలై అండి, రాత్రి 11 గంటల వరకు. ఇక నోటిఫికేషన్స్లో అయితే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వివిధ విభాగాల్లో 40 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. 30 ఏళ్ళు మించకూడదంటండి. ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు లాస్ట్ డేట్ 6 ఆగస్ట్. ఇక ఫరియాదాబాద్ బీఆర్ఐసి ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్లో 4 పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, ఇంటర్, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 16 జూలై అండి. భారత నౌకాదళం అగ్నిపథక్ పథకం కింద అగ్నివీరులు అవివాహితుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుందంటండి. కనీసం 50% మార్కులతో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. 2004 నుంచి 2008 మధ్యలో జన్మించి ఉండాలి. 10th మార్కులు, సంగీత సర్టిఫికేట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటండి. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కోల్కతాలో 52 జర్నీ మ్యాన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఫిట్టర్, రిగ్గింగ్, పైప్ ఫిట్టర్, మెషిన్ ఆపరేటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెటీరియల్ హ్యాండిలర్, డీజిల్ మెకానిక్, క్రేన్ ఆపరేటర్ పోస్ట్ను అనుసరించి 10వ తరగతి చేసి ఉండాలంటండి. ఎంపిక రాత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ ఉంటాయంటండి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 4 ఆగస్ట్. ఎయిమ్స్ గోరఖ్పూర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన కింద 9 నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, చైల్డ్ సైకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఫిజిస్ట్ ఇలా తదితర పోస్టులు ఉన్నాయంటండి. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 4 ఆగస్ట్. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 8,000 రూపాయల వరకు ఉండొచ్చు అంటండి. ఇక ఉత్తరప్రదేశ్లోని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపాదిక కింద 5 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుందంటండి. ఇంటర్వ్యూ తేదీ 15 జూలై. ఇంటర్వ్యూ ప్రదేశం సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఝాన్సీ, ఉత్తరప్రదేశ్ అంటండి. ఇక బామర్ లారీ సంస్థలో 32 సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు భర్తీ చేయనుందంటండి. వయసు 25 సంవత్సరాలు మించకూడదు. వేతనం 21,000 నుంచి 65,000 వరకు ఉండొచ్చు అంటండి. ఇక ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, మేకింగ్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయంటండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.